తెలంగాణ ఎన్నికల వేళ మేడిగడ్డ బ్యారేజ్ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదం రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలకు కేంద్రంగా మారింది. నిర్మాణంలో నాణ్యత లోపం వలనే లక్ష్మీ బ్యారేజ్ కుంగిపోయిందని విపక్షాలు ఆరోపిస్తుంటే ఇందులో కుట్రకోణం ఉందని అధికార పక్షం అనుమానం వ్యక్తం చేస్తోంది. వంతెన కుంగిన ఘటనపై పరిశీలనకు 6 నిపుణులతో కేంద్ర బృందం కమిటీ వేసింది. వంతెన కుంగిన ప్రాంతాన్ని, పగుళ్లు ఏర్పడిన ప్రదేశాన్ని ఈ కమిటీ సభ్యులు ప్రత్యక్షంగా చూశారు. 20వ పిల్లర్ వద్ద నిచ్చెన సాయంతో కిందకు దిగి దెబ్బతిన్న ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. 2 రోజుల్లో కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలను స్వయంగా పరిశీలించడానికి హుస్నాబాద్ నియోజకవర్గంలోని రైతులు, మేధావులు రావాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. కాసేపట్లో ఆయన పరిశీలనకు వెళ్తున్నారు. ప్రజలకు వాస్తవాలు చూపిస్తానని పొన్నం చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని ఇప్పటికే కాంగ్రెస్ నిరసనలను చేపట్టింది. కాంగ్రెస్ నేత జక్కా జట్సన్ వినూత్న నిరసన తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి కోట్ల రూపాయలను దుబారా చేసిందంటూ బీఆర్ఎస్ ప్రభుత్వానికి పిండ ప్రదానం చేశారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు ఆలోచించాలని జట్సన్ తెలిపారు. బ్యారేజ్ కుంగిపోవడంపై ప్రాజెక్టు అధికారులు మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బ్రిడ్జ్ కుంగిపోవడం వెనుక కుట్రకోణం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ కిరణ్ తెలిపారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన సతీమణి భువనేశ్వరి నేటి నుంచి బస్సు యాత్ర చేయనున్నారు. నిజం గెలవాలి పేరిట ఇవాల్టి నుంచి ఆమె జనంలోకి వెళ్లనున్నారు. తొలుత నారావారిపల్లెలో మరణించిన టీడీపీ కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను పరామర్శించనున్నారు. నారా భువనేశ్వరిపై విమర్శలు చేశారు మంత్రి రోజా. ఆమె నిజం గెలవాలని గట్టిగా దేవుడికి పూజలు చేశారని, తాము నిజం గెలవాలనే కోరుకుంటున్నామన్నారు రోజా. నిజమే గనుక గెలిస్తే జీవితాంతం చంద్రబాబు జైల్లో ఉంటారని, స్కిల్ స్కామ్, ఐఆర్ఆర్ కేసులో భువనేశ్వరి సిబిఐ ఎంక్వైరీ కోరాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎన్నికల వేళ టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టీటీడీపీ నేతలకు తెలిపినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదని వస్తున్న వార్తపై టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్పందించారు. ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. తాము ఎన్నికల్లో పోటీ చేస్తామని బుధవారం తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కలుస్తున్నట్లు చెప్పారు. కావాలనే తమ పార్టీపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జనవరి నెల కోటాకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం 300 టికెట్లను టీటీడీ విడుదల చేసింది. టికెట్లను టీటీడీ వెబ్సైట్లో మాత్రమే బుక్ చేసుకోవాలని భక్తులకు సూచించింది. జనవరి నెలకు సంబంధించి ఇప్పటికే శ్రీవాణి భక్తుల దర్శనం, వసతి కోట టికెట్లు విడుదల చేసింది. ఎన్నికల్లో గజ్వేల్తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేస్తానని ప్రకటించిన సీఎంకు కొత్త తలనొప్పి మొదలైంది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ గురించి మాస్టర్ ప్లాన్ గ్రామాల బాధితులు సమావేశమయ్యారు. ప్రతి గ్రామం నుంచి 15 చొప్పున కేసీఆర్పై 100 నామినేషన్లు వేస్తామని వారు ప్రకటించారు. మరోపక్క షబ్బీర్ అలీ కూడా సీఎంకు పోటీ తప్పదని హెచ్చరికలు పంపారు. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. సీఎం కేసీఆర్ కూడా నియోజకవర్గాల పర్యటన చేపట్టారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పర్యటించారు. అయితే ఆయన తర్వాతి షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగినట్లు పార్టీ నేతలు తెలిపారు. ఈ నెల 26న అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో కేసీఆర్ పర్యటన ఉంటుందని పేర్కొన్నారు. 27న పాలేరు, మహబూబాబాద్, వర్ధన్నపేటలో పర్యటిస్తారన్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రఘునాథపాలెం మండలంలో పొంగులేటి, బట్టిలతో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో హాట్ కామెంట్స్ చేశారు. ఇంత దరిద్రపు పాలనను తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీకి తొత్తులుగా ఉన్న పోలీస్ అధికారులను జీప్ ముందు ఉరికించి మీ ముందు క్షమాపణ చెప్పించి అప్పుడు తప్పిస్తామన్నారు తుమ్మల. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నగర్ నుంచి 50,000 మెజార్టీతో గెలుస్తానని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 50,000 మెజార్టీకి ఒక్క ఓటు తగ్గిన రాజకీయాల నుంచి వైదొలుగుతానని చెప్పారు. ఉత్తమ్ సమక్షంలో పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు యూకేలోని ప్రతిష్టాత్మకమైన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందింది. ఈ నెల 30న యూనివర్సిటీలో నిర్వహించే కార్యక్రమంలో డెవలప్మెంట్ ఎకనామిక్స్ అనే అంశంపై ఆమె ప్రసంగించనున్నారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాలపై కవిత కీలకోపన్యాసం చేయనున్నారు. సీఎం జగన్ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. 27వ తేదీన జరగనున్న రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు విజయ్ గణేష్ మోహన్ వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొననున్నారు. ఉదయం 10:15 తాడేపల్లి నుంచి బయలుదేరి రాజానగరం మండలం దివాన్ చెరువు చేరుకుని వివాహ రిసెప్షన్లో పాల్గొంటారు. వధూవరులను ఆశీర్వదించి తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. కర్నూలు జిల్లా దేవరగట్టులో అర్ధరాత్రి కర్రల సమరం జరిగింది. తొలుత పండుగ తేదీలపై తర్జన భర్జన పడిన అనంతరం మంగళవారం విజయదశమిగా నిర్ణయించారు. దసరా సందర్భంగా జరిగే కర్రల సమరంలో హింసకు తావు లేకుండా చూడాలని అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. అక్కడ ఈ ఆచారం అనాదిగా వస్తుంది. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి భావోద్వేగ ట్వీట్ చేశారు. చంద్రబాబు లేకుండా తొలిసారి తిరుమల వెళ్లానని ఎమోషనల్ అయ్యారు. ఈ ప్రయాణం భారంగా ఉందన్నారు. దేవుని దయతో నిజం గెలుస్తుందని నమ్ముతున్నట్లు ట్వీట్ చేశారు. చంద్రబాబు లేకుండా తొలిసారి నారావారి పల్లెకు వెళ్లానని ఎంతో బాధ కలిగించిందని తెలిపారు. సైబర్ టవర్స్ నిర్మించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అక్టోబర్ 29న గచ్చిబౌలి మైదానంలో పెద్ద ఎత్తున మ్యూజిక్ కాన్సర్ట్ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు ఐటీ ఉద్యోగులు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన IamWithCBN.co వెబ్సైట్ను జూబ్లీహిల్స్లో లాంఛనంగా ఆవిష్కరించారు. బాబు మీద ఏపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని వారు అన్నారు. ఉల్లి ధరలు వేగంగా పెరుగుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ అయిన మహారాష్ట్రతో పాటు కర్ణాటకలోనూ భారీ వర్షాలు కురిశాయి. దాంతో ఉల్లి పంట దెబ్బతింది. ఫలితంగా బహిరంగ మార్కెట్లో వాటికి కొరత ఏర్పడింది. దాని కారణంగా ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కొన్ని చోట్ల కిలో నాణ్యమైన ఉల్లిపాయలు 40 రూపాయల నుంచి 50 మధ్య విక్రయిస్తున్నారు. కుర్చీ కోసం పార్టీలు మారే వ్యక్తి రేవంత్ రెడ్డి అని మంత్రి హరీష్ రావు అన్నారు. గతంలో సోనియా గాంధీని బలిదేవత అన్నారని, ఇప్పుడేమో దేవత అంటున్నారని మండిపడ్డారు. ఏ ఎండకి ఆ గొడుగు పట్టే రకమని విమర్శించారు. బీజేపీపై పోరాడే డిఎన్ఏ తనదని రాహుల్ గాంధీ అన్నారని, రాహుల్ రేవంత్ డిఎన్ఏలు మ్యాచ్ కావట్లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గాయని అవతారం ఎత్తారు. శ్రీరామచంద్ర స్వామి మీద ఆమె స్వయంగా పాట రాసి పాడారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బీఆర్ఎస్ శ్రేణులు దీనిని షేర్ చేస్తూ కవితక్క గాత్రం సూపర్ గా ఉందని కామెంట్లు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లోని కొండారెడ్డిపల్లిలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానికంగా ఉన్న అమ్మవారి దేవాలయాల్లో రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హమూన్ తీవ్ర తుఫానుగా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్కు దగ్గరగా ఉందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో 7 రాష్ట్రాల్లో వర్షపాతం హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. అక్టోబర్ 25 వరకు బంగాళాఖాతంలోకి వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించింది. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి టీడీపీ నేత ఎరపతినేని శ్రీనివాసరావు కౌంటర్ ఇచ్చారు. వైసీపీ నేత కృష్ణారెడ్డి హత్య ఎరపతినేని ప్రేరేపణతోనే జరిగిందని కాసు ఆరోపించారు. దీనిపై స్పందించిన ఎరపతినేని హత్యకు రాజకీయం చేయాలని ఎమ్మెల్యే అనుకుంటున్నారని తెలిపారు. వ్యక్తిగత కక్షల వల్ల హత్య జరిగితే తమపై నేరం మోపుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. కుషాయిగూడలో 100 గ్రాముల హెరాయిన్ను ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్కు చెందిన బజరంగ్ బిష్నోయి అనే ముఠాకు సంబంధించిన 5 సభ్యులను అరెస్టు చేశారు. ఈ ముఠా రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన హెరాయిన్ విలువ 12 లక్షల రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు. చంద్రబాబు చాలా రోజుల నుంచి జైలులో ఉంటున్నారు. ఆయన ఏడుపు మీద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సెటైరికల్ ట్వీట్ చేశారు. భువనేశ్వర్పై ఎవరో కామెంట్స్ చేస్తే గతంలో చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్నారని, ప్రస్తుతం లోకేష్ కన్నీళ్లు పెట్టుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర చరిత్రలో కన్నీళ్లు పెట్టుకున్న ఇటువంటి నాయకులను ఇంతవరకు చూడలేదన్నారు వర్మ.
ఈ నెల 31న కొల్లాపూర్లో పాలమూరు ప్రజా బేరీ సభ ఉంటుందని కాంగ్రెస్ నేత మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభమవుతుందని చెప్పారు. సభలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ పాల్గొంటారని వెల్లడించారు. అలాగే వచ్చే నెల మొదటి వారంలో రాహుల్ గాంధీ పర్యటన ఉంటుందన్నారు. 2వ విడత బస్సు యాత్రలో పాల్గొంటారని పేర్కొన్నారు. సామాజిక సాధికార యాత్ర పేరుతో రేపటి నుంచి వైసీపీ బస్సు యాత్రలు ప్రారంభం కానున్నాయి. 3 ప్రాంతాల్లోనూ ఒకేసారి ఈ యాత్రను వైసీపీ నేతలు ప్రారంభించనున్నారు. ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం, కోస్తాంధ్రలో తెనాలి నుంచి, రాయలసీమలో సింగనమల నుంచి బస్సు యాత్రను ప్రారంభమవుతాయి. 4 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాలపై ప్రచారం చేపట్టనున్నారు. మైసూరులో దసరా వేడుకలలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉచిత బస్సు సేవలను పొందుతున్న మహిళలతో సహా లక్షలాది మంది ఈ పండుగను చూసేందుకు మైసూరుకు వచ్చారని ఆయన అన్నారు. ఇది రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ బలమని చెప్పుకొచ్చారు. దసరా ఉత్సవంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాట పాడి అలరించారు. అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన దసరా వేడుకలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే తాను సీఎం కావాలనే కోరికను కూడా ప్రజలతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ సంస్కృతికి సంబంధించి ఓ భజన పాట పాడారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ మాజీ చైర్మన్ మురళీ ముకుంద్ను పోలీసులు నాంపల్లి జడ్జి ముందు హాజరుపరిచారు. అత్యాచార కేసులో మురళీ ముకుంద్ను అరెస్టు చేసి ఆయనను రిమాండ్కు తరలించారు. ముకుంద్ సెల్ ఫోన్, పాస్పోర్ట్ను సీజ్ చేశారు. పరారీలో ఉన్న ముకుంద్ కుమారుడు ఆకాష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ చేతిలో ఉంటేనే సుభిక్షంగా ఉంటుందని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ ద్రోహులకు తెలంగాణ కోసం పదవులను గట్టిపోచంలా త్యాగం చేసిన వారి మధ్య ఈసారి పోటీ జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో ధరణి వద్దు అంటే పటేల్ వ్యవస్థను మళ్లీ తెచ్చినట్లేనని తెలిపారు. కాంగ్రెస్ అంటేనే మాటలు, ముఠాలు, మంటలు, గ్రూప్ గొడవలు అని పేర్కొన్నారు. దసరా సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ దసరా శుభాకాంక్షలు. చెడుపై గెలిచే శక్తికి ఆ దుర్గామాత ప్రసాదించాలని కోరుకుంటున్నారు. ఈ పండుగ అందరి జీవితాలతో అంతులేని సంతోషాన్ని నింపాలని వేడుకుంటున్నారు అంటూ ట్వీట్ వేదికగా రాసుకొచ్చారు. ఇల్లందు బీఆర్ఎస్ లో అంతర్గత కలహాలు రచ్చకెక్కుతున్నాయి. ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కు వ్యతిరేకంగా స్వరం వినిపించారు. మున్సిపల్ చైర్మన్ డివి తనను పార్టీలోంచి వెళ్లగొట్టేందుకు హరిప్రియ అనుచరులు కుట్ర పన్నుతున్నారని కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే వెంట కొందరు కట్టప్పలు ఉన్నారని, వారిని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదన్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పై కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని టీడీపీ నేత జీవిజే నాయుడు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు, జెండాలు కట్టారని కంప్లైంట్ చేయడంతో ఐపీసీ సెక్షన్ 171H, సెక్షన్ 4 ప్రకారం బోరబండ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రెహ్మత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, అతని అనుచరులు మరికొందరు బీఆర్ఎస్ నాయకులపైన కేసు బుక్ అయింది. తమిళనాడు కోయంబత్తూరులో పెను ప్రమాదం తప్పింది. కోయంబత్తూరు నుంచి సేలం వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కండక్టర్, డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. బస్సుకు మంటలు అంటుకున్న తరుణంలో బస్సులో దాదాపు 45 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అసలు బస్సులో మంటలు ఎలా చెలరేగాయనే దానిపై వివరాలు తెలియాల్సి ఉంది. భువనేశ్వరిపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదనే నిబంధనని మరిచిపోయి మాట్లాడారని మండిపడ్డారు. రాజకీయాలను వైసీపీ నేతలు దిగజార్చేస్తున్నారని మండిపడ్డారు అనురాధ. ఇంద్రకీలాద్రికి భవానీ మాలధారులు పోటెత్తారు. జయదుర్గా నినాదాలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. ఓం టర్నింగ్ నుంచి అమ్మవారి సన్నిధానం వరకు క్యూ లైన్లో భక్తులు బార్లు తీరారు. తలపై ఇరుముడి ధరించి అమ్మవారిని దర్శనం తర్వాత దీక్ష విరమిస్తున్నారు. భక్తుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఒకప్పటి సూపర్ హిట్ మూవీ శంకర్ దాదా ఎంబీబీఎస్ రిలీజ్ కు సిద్ధమైంది. నవంబర్ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. భిన్న కథనాంశంతో పాటు చక్కని మ్యూజికల్ హిట్ గా నిలిచిన సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. బోరబండ ఇన్స్పెక్టర్ రవికుమార్ పై వేటు పడింది. పలు కేసుల్లో అవినీతి ఆరోపణలు రావడంతో సిపి చర్యలు తీసుకున్నారు. ఓ రాజకీయ నేత కనుసన్నల్లో పనిచేస్తున్నాడనే ఆరోపణలతో పాటు పిఎస్కి వచ్చే వారితో అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని ఆయనపై ఫిర్యాదులున్నాయి.
పటాన్ చెరువులో బీఆర్ఎస్ కు మరో షాక్ తగలబోతుంది. కీలక నేత నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఖర్గే సమక్షంలో ఆయన కండువా కప్పుకొనున్నారు. నీలం మధు పటాన్ చెరువు టికెట్ అడుగుతున్నారు. అదే సమయంలో కాటా శ్రీనివాస్ గౌడ్ కూడా పటాన్ చెరువు టికెట్ ఆశిస్తున్నారు. బీఆర్ఎస్ లో కొందరు నేతలకు బీఫామ్ గుబులు పట్టుకుంది. ఇప్పటిదాకా 109 మందికి బీఫామ్ ఇచ్చిన కేసీఆర్ మరికొందరికి బీఫామ్ ఇవ్వనున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. తెలంగాణకు రెండో విడత కేంద్ర బలగాలు రాబోతున్నాయి. 100 కంపెనీల నుంచి 20,000 మందిని భద్రత కోసం కేంద్ర హోంశాఖ కేటాయించింది. ఒక్కో టీంలో 60 నుంచి 80 మంది సిబ్బంది ఉంటారు. దసరా ఉత్సవాల్లో తెలంగాణ మంత్రి మల్లారెడ్డి హల్చల్ చేశారు. గతంలో తాను పాలు అమ్మిన స్కూటర్ కనపడడంతో హుషారుగా ఎక్కి కాసేపు నడిపారు. బోయినపల్లి కంటోన్మెంట్ గ్రౌండ్ లో సెమీ పూజకు వెళ్లిన సందర్భంలో స్కూటర్ మంత్రి కంటపడింది. వెంటనే బండెక్కి 2 రౌండ్లు చక్కర్లు కొట్టారు. డిజిటల్ పేమెంట్స్ పై కేంద్ర ఎన్నికల సంఘం ఫోకస్ పెట్టింది. అన్ని రాజకీయ పార్టీల ఖాతాలు, వ్యక్తిగత ఖాతాలపై ఓ కన్నేసి ఉంచింది. అనుమానాస్పదంగా ఎక్కువ మొత్తంలో డబ్బు బదిలీ అవుతున్న ఖాతాల జాబితా రోజు ఇవ్వాలని ఆదేశించింది. జిల్లా ఎన్నికల అధికారులతో పాటు సీఈఓకు లిస్టు పంపాలని సూచించింది. గుజరాత్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. పాలన్పూర్లో నిర్మాణంలో ఉన్న ఓవర్ బ్రిడ్జ్ కూలి 3 ప్రాణాలు కోల్పోయారు. ఆటో డ్రైవర్తో పాటు 3 శిథిలాల కింద సమాధి అయ్యారు. అధికారులు, రోడ్డు నిర్మాణ విభాగం అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అంబర్పేట దేవస్థానం కమిటీ నిర్వహించిన దసరా ఉత్సవాలు కన్నుల పండుగ జరిగాయి. నవరాత్రులు పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు దసరా సందర్భంగా రావణాసుర వధ నిర్వహించారు. బాణాసంచా కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. నేడు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. తెలంగాణ కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో చర్చించనున్నారు. 60 మంది అభ్యర్థుల ఎంపికపై తుది కసరత్తు చేయనుంది. కర్నూలు జిల్లాలో తాగునీరు కోసం జనం రోడ్లపై నిరసనలకు దిగుతున్నారు. ఆలూరు ఆర్డబ్ల్యూఎస్ ఆఫీస్ ఎదురుగా కర్నూలు నుండి బళ్ళారి వెళ్లే NH 167 హైవేపై ధర్నా చేశారు. తాగడానికి 15 రోజులుగా నీళ్లు లేవని గ్రామస్తులు వాపోయారు. BIS అనుమతి లేని దిగుమతులకు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆమోదం తప్పనిసరి చేసింది. BIS ప్రభుత్వ అధికారులు ధృవీకరించిన సరుకును మార్కెట్లో విక్రయించేందుకు అనుమతిస్తారు. కానీ కేంద్రం నిర్ణయం ప్రకారం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే టెక్నికల్ కమిటీ ప్రమాణాల ప్రకారం ధృవీకరించి దిగుమతి చేసే వీలుంది. దేశంలోని ప్రతి చెడు అంశంపైన దేశభక్తి సాధించిన విజయానికి దసరా పండుగ ప్రతీకారి ప్రధాని మోదీ పేర్కొన్నారు. రామ్లీలా మైదానంలో నిర్వహించిన రావణ్ వతన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆత్మరక్షణ కోసమే భారత్ ఆయుధాలు వాడుతుందని, ఇతర దేశాలపై ఆధిపత్యం భారత్ వివాదం కాదని తెలిపారు. 2022లో 3.5 ట్రిలియన్గా ఉన్న భారత్ జీడీపీ 2030 నాటికి 7.3 ట్రిలియన్లకు పెరుగుతుందని S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అంచనా వేసింది. దీంతో భారత్ జీడీపీ జపాన్ను దాటేసి ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని పేర్కొంది. 2030 నాటికి జీడీపీ పరంగా జర్మనీని కూడా భారత్ అధిగమిస్తుందని అంచనా వేస్తున్నట్లు నివేదిక విడుదల చేసింది. లోక్సభలో ప్రశ్నించడానికి టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాపై లంచం తీసుకున్నారనే ఆరోపణలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. జాతీయ భద్రత చాలా ముఖ్యమైన అంశమని, అవినీతితో పాటు పార్లమెంటుతో ముడిపడి ఉన్న సమాచారాన్ని పంచుకోవడం భద్రతకు ముప్పు అని అన్నారు. దీనిపై విచారణ జరుగుతుందని ఆయన చెప్పారు. హమాస్ ఉగ్ర నెట్వర్క్ లక్ష్యంగా గాజాలో సాగిస్తున్న పోరులో భాగంగా ఇజ్రాయెల్ తీసుకుంటున్న కొన్ని చర్యలు చివరకు ఆ దేశానికే బెడిసికొట్టే అవకాశం ఉందని బరాక్ ఒబామా హెచ్చరించారు. గాజాను దిగ్బంధించి ఆహారం, నీటి సరఫరా నిలిపివేత వంటి ఆంక్షలు ఇజ్రాయెల్ విషయంలో పాలస్తీనులు ఆగ్రహాన్ని మరింత పెంచవచ్చన్నారు. హమాస్ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దాడులతో గాజాలో హృదయ విదాకర పరిస్థితులు నెలకొన్నాయి. 200 ఆరోగ్య కేంద్రాలు పనిచేయటం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. గాజా వ్యాప్తంగా 72 ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో 46 కేంద్రాలు పనిచేయట్లేదని, వీటిలో 12 ఆసుపత్రులు ఉన్నట్లు పేర్కొంది. జైలర్ మూవీలో విలన్ రోల్ పోషించిన వినాయక్ను కేరళ పోలీసులు అరెస్టు చేశారు.
ఉల్లుగా తాగి బహిరంగ ప్రదేశాల్లో రభస చేశాడనే కారణంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు విక్రమ్ నటించిన ధృవ నక్షత్రం సినిమాల్లో కూడా నటించాడు. రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన చిత్రం బ్రహ్మాస్త్ర బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ ను తెచ్చుకుంది. కాగా సీక్వెల్ బ్రహ్మాస్త్ర 2 పై రణబీర్ స్పందించారు. సీక్వెల్ మొదటి పార్ట్ కంటే 10 రెట్లు గొప్పగా ఉంటుందని చెప్పుకొచ్చారు. భారత మాజీ క్రికెటర్ దిగ్గజ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ మృతిపై కపిల్ దేవ్ స్పందించారు. తామంతా కలిసి క్రికెట్ ఆడామని గుర్తు చేసుకున్నారు. బిషన్ మరణం భారత క్రికెట్కు తీరని లోటని, ఆయన నా కెప్టెన్, నా మెంటర్ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. బంగ్లాదేశ్పై జరిగిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాధించింది. 383 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన బంగ్లా ఓ దశలోనూ లక్ష్యం ఛేదించేలా కనిపించలేదు. చివరికి బంగ్లా 46.4 ఓవర్లతో 233 పరుగులకైతే ఆలౌట్ అయింది. సఫారీలు 149 పరుగుల తేడాతో విజయం సాధించారు.